హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కథ చాలా సింపుల్ గా స్టార్ట్ అవుతుంది. ఒక బ్యాంక్ దగ్గర డబ్బులు డ్రా చేసుకుని వెళ్తుండగా ఇద్దరి పైన కొంతమంది రౌడీలు దాడి చేసి ఆ డబ్బులు కాజేస్తున్న టైంలో మన హీరో బచ్చన్ ఎంట్రీ ఇస్తాడు. వాళ్ళతో ఫైట్ చేసి ఆ డబ్బులు కాపాడి వాళ్ళిద్దరికి అప్పజెప్తాడు. అతను ఓ పెద్ద పొగాకు వ్యాపారి. మన బచ్చన్ హీరోయిజం చూసి బచ్చన్ ని తన అల్లుడు చేసుకోవాలని చెప్పి బచ్చన్ ని ఒప్పించి తన ఇంటికి పెళ్లి చూపులకి రమ్మని ఆహ్వానిస్తాడు. అతను కోరినట్లే బచ్చన్ తన ఫ్యామిలీతో కలిసి ఆ పొగాకు వ్యాపారి ఇంటికి వెళ్లి కట్నం కింద పెళ్లి కూతురు వేటంత బంగారం కావాలని కండిషన్ పెడతాడు. దాంతో ఆ పొగాకు వ్యాపారి 100 కిలోల బంగారాన్ని తన ముందు పెడతాడు. వెంటనే మన బచ్చన్ ఆ నగలు డబ్బుని సీజ్ చేస్తాడు. ఎందుకంటే మన బచ్చన్ ఎవరో కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఒక ప్లాన్ ప్రకారం ఆ పొగాకు వ్యాపారి ఇంట్లోకి వెళ్లి రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. ఇక్కడ వరకు అంతా బాగానే సాగింది. కానీ అంత ధనవంతుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ లో తన డబ్బు పోగొట్టుకున్నందుకు అతని పవర్ ఉపయోగించి మన బచ్చన్ ని జాబ్ నుంచి సస్పెండ్ చేయిస్తాడు. కానీ మన బచ్చన్ దాన్ని ఏమాత్రం లెక్క చేయడు. సస్పెండ్ అవడంతో తను తిరిగి తన అమ్మా నాన్న ఉండే కోటపల్లికి వచ్చేస్తాడు. ఊర్లోకి ఎంటర్ అవగానే ఆ ఊర్లో సోదాగా తిరిగే దొరబాబు బచ్చన్ ని ఎగతాళి చేయగా బచ్చన్ దొరబాబుకి ఓ లెవెల్లో ఆడుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే మన బచ్చన్ పేరెంట్స్ కూడా తన కొడుకు ఇన్ని రోజులకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజానికి మన బచ్చన్ వాళ్ళ నాన్న అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ అవడంతో అందుకే బచ్చన్ అని తన కొడుక్కి ఆ పేరు పెట్టుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే తన కొడుకు ఇన్ని సంవత్సరాల తర్వాత రావడంతో బచ్చన్ ని వాళ్ళ పేరెంట్స్ గుడికి తీసుకుని వెళ్తారు. గుడిలో దేవుడి దర్శనం తర్వాత బచ్చన్ కి ఆ ఊర్లో ఒక అందమైన అమ్మాయి దర్శనం దొరుకుతుంది. అమ్మాయిని చూడగానే మన బచ్చన్ వెంటనే ప్రేమలో పడిపోతాడు. తనని ఇంప్రెస్ చేయడానికి ఏవేవో చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి పేరు జిక్కీ. అలా బచ్చన్ జిక్కీ వెనుక పడుతూ ఉంటే జిక్కీకి చాలా అన్కంఫర్ట్ గా అనిపిస్తుంది. అందుకే జిక్కీ బచ్చన్ కి ఇలా తన వెంట పడవద్దని, తనకి ఇబ్బందిగా ఉందని చెప్పడంతో బచ్చన్ చాలా హర్ట్ అవుతాడు. ఇక నీ వెనుక నేను పడనని, మనం కలవాలనుకుంటే ఆ దేవుడే మనల్ని కలుపుతాడని బచ్చన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మనకి ముత్యం జగ్గయ్య మన స్టోరీలోకి ఎంటర్ అవుతాడు. ముత్యం జగ్గయ్య చాలా సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచి ఉంటాడు. అక్రమంగా చాలా ఆస్తులు వెనకేసి ఉంటాడు. తన దగ్గరికి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులని రైడ్ గా పంపిస్తే వాళ్ళని ఊచకోత కోస్తాడు. అందుకే ముత్యం జగ్గయ్య అంటే ఆ ఊరి దగ్గర నుంచి గవర్నమెంట్ వరకు అందరికీ భయమే. ఒకరోజు మన బచ్చన్ వాళ్ళ ఇంట్లో ఫోన్ లేకపోవడంతో పక్క వీధిలో వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోన్ ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ మన బచ్చన్ కి అది జిక్కీ వాళ్ళ ఇల్లు అని తెలియదు. జిక్కీ బచ్చన్ వాళ్ళ అక్క ఫోన్ చేసిందని చెప్పడానికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో బచ్చన్ చూసి షాక్ అవుతుంది. అలా జిక్కీ ఇంకా బచ్చన్ కలుసుకుంటారు. మన జిక్కీకి హిందీ పాత పాటలు అంటే చాలా ఇష్టం. జిక్కీ వాళ్ళ నాన్నకి పాత పాటలు బాగా ఇష్టం ఉండడంతో చిన్నప్పటి నుంచి విని మన జిక్కీ కూడా పాత పాటలు అంటే అంతగా ఇష్టపడుతుంది. మొదలే మన బచ్చన్ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్. సో మన బచ్చన్ కూడా ఆ హిందీ సాంగ్స్ బాగా పాడడంతో జిక్కీ మెల్లమెల్లగా బచ్చన్ ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. బచ్చన్ వాళ్ళ ఫ్రెండ్ మ్యూజిక్ షాప్ నడుపుతూ ఉంటాడు. క్యాసెట్స్ కి పాటలు పట్టించుకోవడానికి జిక్కీ తరచూ ఆ షాప్ కి వస్తూ ఉంటుంది. అలా బచ్చన్ జిక్కీకి ఏం చెప్పాలనుకున్నా తను తెచ్చిన క్యాసెట్ లో రికార్డ్ చేసి ఆ క్యాసెట్ పంపిస్తూ ఉంటాడు. అలా వాళ్ళ ప్రేమ ఆ క్యాసెట్స్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ముత్యం జగ్గయ్య తమ్ముడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నందుకు బయట ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాడు. ఆ మీటింగ్ కి కరెంటు అవసరమని చాలా దౌర్జన్యంగా అతని రౌడీలు మన బచ్చన్ వాళ్ళ ఇంటికి వచ్చి కరెంటు లాక్కోవడానికి ట్రై చేయగా బచ్చన్ వాళ్ళ ఫాదర్ అడ్డుపడడంతో ఆ ఇంట్లో ఉన్న బచ్చన్ పేరెంట్స్ ని ఇంకా జిక్కిని కూడా ఆ రౌడీలు చేసుకుంటారు. మన బచ్చన్ ఇంటికి రాగానే వాళ్ళ ముగ్గురికి తగిలిన దెబ్బలు చూసి బచ్చన్ కి రక్తం ఉడికిపోతుంది. వెంటనే పెట్రోల్ తో నిండిన ఒక క్యాన్ ని తీసుకొని డైరెక్ట్ గా ఆ మీటింగ్ లోకి వెళ్లి ఆ ముత్యం జగ్గయ్య తమ్ముడి పైన పోసి క్షమాపణ చెప్పకపోతే వెంటనే నిప్పంటిస్తాడని బెదిరిస్తాడు. దాంతో అతను గజగజలాడి బచ్చన్ వాళ్ళ పేరెంట్స్ కి ఇంకా జిక్కీకి క్షమాపణలు చెప్తాడు. జిక్కీ బచ్చన్ ని చూసి నేను కరెక్ట్ వాడిని లవ్ చేశానని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జిక్కీ వాళ్ళ ఫాదర్ దేవాలయం అడ్మినిస్ట్రేషన్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. జిక్కీ రికార్డ్ చేసి తెచ్చిన క్యాసెట్ ని దేవుడి పాటలు ఉండడంతో ఆ గుడిలో టేప్ రికార్డర్ లో పెట్టి ప్లే చేయగా అందులో మన బచ్చన్ రికార్డ్ చేసిన వాయిస్ వినిపిస్తుంది. దాంతో జిక్కీ వాళ్ళ ఫాదర్ కి బచ్చన్ ఇంకా జిక్కీ ప్రేమాయణం తెలిసిపోతుంది. వెంటనే జిక్కీ వాళ్ళ ఫాదర్ బచ్చన్ ని బచ్చన్ వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చి మీటింగ్ అరేంజ్ చేసి తనకి పెళ్లి ఇష్టం లేదని, మీ వాడికి ఉద్యోగం కూడా లేదని జిక్కీ వాళ్ళ ఫాదర్ అనడంతో సడన్ గా అప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి బచ్చన్ కోసం కాల్ వస్తుంది. బచ్చన్ వాళ్ళకి ఫోన్ లేకపోవడంతో అందుకే జిక్కీ వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తారు. జిక్కీ వాళ్ళ ఫాదర్ ఆన్సర్ చేయగానే బచ్చన్ కి సస్పెన్షన్ తీసేస్తున్నామని అతను వెంటనే వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వాలని చెప్తారు. దాంతో బచ్చన్ కి సస్పెన్షన్ పోయి తన జాబ్ తనకి తిరిగి వస్తుంది. దాంతో జిక్కీ వాళ్ళ ఫాదర్ కూడా వాళ్ళ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. మన బచ్చన్ డ్యూటీలోకి వెళ్ళగానే వాళ్ళ పై ఆఫీసర్ తనకి వెల్కమ్ చెప్పి నువ్వు అర్జెంట్ గా ఒక పెద్ద అవినీతి పరుడైన ముత్యం జగ్గయ్య ఇంటికి వెళ్లి రైడ్ చేయాలి
చేయాలని చెప్పి మన బచ్చన్ కి ఆర్డర్స్ ఇస్తాడు. తనకి దగ్గరలో పెళ్లి ఉందని, పెళ్లి తర్వాత ఖచ్చితంగా వెళ్తానని చెప్పిన వాళ్ళ ఆఫీసర్ ఇప్పుడే వెళ్ళమని చాలా ఫోర్స్ చేయడంతో బచ్చన్ ఆ ముత్యం జగ్గయ్య ఇంటికి రైట్ కి వెళ్తాడు. ఇంట్లో ఎక్కడ వెక్కినా ఆడవాళ్ళ మెల్లో ఉన్న బంగారం తప్ప ఇంకా ఏమీ కనిపించదు. దాంతో మన బచ్చన్ ని ముత్యం జగ్గయ్య చాలా ఘోరంగా అవమానిస్తా ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ మన బచ్చనే వాళ్ళ తమ్ముణ్ణి పొలిటికల్ మీటింగ్ లో పెట్రోల్ పోసి బాగా అవమానించుంటాడు. అన్ని మనసులో పెట్టుకుని ముత్యం జగ్గయ్య బచ్చన్ ని వాళ్ళ టీం ని అవమానిస్తూ ఉంటే మాటా పెరిగి బచ్చన్ పైకి రౌడీల్ని పంపిస్తాడు. మన బచ్చన్ ఒక్కొక్కరిని ఉతికి ఆరేస్తూ ఉండగా ఆ ఫైటింగ్ లో ఒక గన్ను ఫైర్ అయ్యి పైన సీలింగ్ కి హోల్ పడడంతో ఆ సీలింగ్ లో నుంచి బంగారం వెండి నాణాలు కిందకి రాలుతాయి. దాంతో మన బచ్చన్ కి వాళ్ళ ఇంట్లో నల్లధనం ఎక్కడుందో అర్థమైపోతుంది. అలా వస్తువుల్లో గోడలో ఎక్కడ పెడితే ఎక్కడ ఆ బంగారం దాపెట్టి ఉంటాడు. అప్పుడు ఆ ముత్యం జగ్గయ్య బచ్చన్ కి 5 లక్షలు లంచం ఇస్తానని చెప్పి తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పగా 5 కోట్లు ఇచ్చినా వెళ్ళనని చెప్తాడు. కానీ ఆ జగ్గయ్య మన బచ్చన్ టీం కి లోపల దొరికిన బంగారం అంతా మీరే పంచుకోండి మీ ఆఫీసర్ మాట అయినట్లేదని చెప్పడంతో వాళ్ళందరికీ ఆశ పుడుతుంది. కానీ మన బచ్చన్ మాత్రమే నిజాయితీగా ఉంటాడు. తన టీం అంతా జగ్గయ్య చెప్పిన మాటలకి ఆశపడడంతో బచ్చన్ కి ఒక ఆలోచన వచ్చి బచ్చన్ కూడా వాళ్ళలో కలిసిపోయినట్టు ఆ టీం మెంబర్స్ తో మాట్లాడి మనం ఆ కాస్త బంగారంకి ఆశపడితే ఎలా, ఇంకా మనం ఈ ఇల్లంతా సెర్చ్ చేస్తే 100 కేజీల్లో మనకి బంగారం దొరుకుతుంది, అప్పుడు మన వాటా పెరుగుతుంది అని చెప్పడంతో వాళ్ళ టీం అంతా బచ్చన్ కి ఓకే చెప్తారు. అలా బచ్చన్ కి వాళ్ళ పెరట్లో ఉన్న ఒక పెద్ద గోడ పైన అనుమానం వస్తుంది. ఆ గోడని పడగొట్టే టైంలో సాయంత్రం 6 గంటలు దాటిపోతుంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సాయంత్రం 6 తర్వాత ఇక ఇంట్లో రైడ్ చేయడం పయ్యాలి. ఆ షరతు ఆ రూల్ ని జగ్గయ్య మన బచ్చన్ కి చెప్పడంతో బచ్చన్ ఆగిపోవాల్సి వస్తుంది. కానీ మన బచ్చన్ తెలివితేటలతో ఆ జగ్గయ్య కొడుకు నాటకాలు పిచ్చోడు ఆ జగ్గయ్య కొడుక్కి ఎర్చగొట్టి ఆ గోడని పగలగొట్టిస్తాడు. అప్పుడు ఆ గోడలో కొన్ని 100 కోట్ల డబ్బు బయటపడుతుంది. దొరికిన బంగారం ఇంకా దొరికిన 100 కేజీల బంగారం ఇంకా 100 కోట్ల డబ్బు బాక్స్ లో పెట్టి ఒక రూమ్ లో పెట్టి లాక్ చేసుకుని బచ్చన్ ఇంకా తన టీం ఆ జగ్గయ్య ఇంట్లోనే నిద్రపోతారు. ఎందుకంటే నెక్స్ట్ డే రైడ్ కంటిన్యూ చేయాలి కాబట్టి. ఆ రోజు రాత్రి జగ్గయ్య తన రౌడీల్ని పంపించి ఆ రైడ్ లో దొరికిన బంగారం ఇంకా డబ్బంతా మాయం చేపిస్తాడు. తెల్లారగానే ముత్యం జగ్గయ్య ఇంకా తన కొడుకులు మీ ఆఫీసరే ఆ బంగారం డబ్బు మాయం చేశాడని చెప్పడంతో అందరూ మన బచ్చన్నే అనుమానపడతాడు. కానీ నిజానికి రాత్రి ఆ రౌడీలు ఆ డబ్బు బంగారం తీసుకుని వెళ్తుండగా బచ్చన్ వాళ్ళని ఆపి వాళ్ళని సావగొట్టి ఆ బంగారం డబ్బుని జాగ్రత్తగా దాపెట్టి ఉంటాడు. దాంతో మన ముత్యం జగ్గయ్య షాక్ అయిపోతాడు. ఎలాగైనా ఏమైనా చేసి ముందు ఈ బచ్చన్ ని బయటికి ఎలా వెళ్ళగొట్టాలో జగ్గయ్య ఆలోచిస్తూ ఉంటాడు. అలా తనని తాను కాపాడుకోవడానికి తన నల్లధనాన్ని కాపాడుకోవడానికి ఎలాగైనా ఈ రైడ్ ఆపాలని చెప్పి ఆ ముత్యం జగ్గయ్య వాళ్ళ అమ్మకి తన తాగే నీళ్ళల్లో ఆ ముత్యం జగ్గయ్య మాత్రలు కలుపుతాడు. తెల్లారగానే ఎంతసేపైనా వాళ్ళ అమ్మ నిద్ర లేకపోవడంతో తన అమ్మ చనిపోయిందని ఇక మీరు ఈ రైడ్ ఆపి మీరు వెళ్ళిపోవాలని చెప్పడంతో మన బచ్చన్ కూడా ఈ రైడ్ అంతటితో ఆపాలని చూస్తాడు. కానీ ఆ ముత్యం జగ్గయ్య కొడుకు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తూ వాళ్ళ నానమ్మ చనిపోయిందని ఆమె గుండెల మీద బాదుతూ చాలా ఓవర్ గా ఏడుస్తాడు. దాంట్లో ఆమె నిద్రలో నుంచి బయటకు వస్తుంది. అది చూసిన మన బచ్చన్ ఇదంతా డ్రామా అని తెలుసుకొని మళ్ళీ తన రైడ్ కంటిన్యూ చేస్తాడు. కట్ చేస్తే బచ్చన్ పెళ్లి దగ్గర పడుతూ ఉండడంతో జిక్కి బచ్చన్ ఇంకా రాలేదని చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఎలాగైనా ఒకసారి బచ్చనే చూడాలని చెప్పి దొరబాబుని వెంట పెట్టుకుని ఆ ముత్యం జగ్గయ్య ఇంటికి వస్తుంది. అక్కడ జిక్కి మన బచ్చన్ తో మాట్లాడుతూ ఉండడం జగ్గయ్య చూస్తాడు. దాంతో నెక్స్ట్ డే ఆ పెళ్లి ఇంట్లోకి రౌడీల్ని పంపించి మన బచ్చన్ కి ఫోన్ చేయిస్తాడు. నువ్వు వెంటనే నీ టీం ని తీసుకుని వెళ్ళకపోతే ఈ పెళ్లి ఇంటిని శ్మశానంగా మారుస్తామని అక్కడున్న రౌడీలు బెదిరిస్తాడు. కట్ చేస్తే కాసేపటికి మన బచ్చన్ తన స్నేహితుడికి ఫోన్ చేసి ఉండడంతో మన బచ్చన్ ఫ్రెండ్ అయిన ఒక జూనియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అక్కడికి వెళ్లి ఆ రౌడీల్ని చావు బాదుడు బాస్తాడు. మన బచ్చన్ ఫ్రెండ్ జగ్గయ్యకి ఫోన్ చేసి నువ్వు పంపిన ఆ రౌడీ పందులందరినీ నేను ఇరక్కొట్టానని, ఇంకా పంపిస్తే వాళ్ళని కూడా విరక్కొమ్ముతానని, నేను పెళ్ళయ్యేంత వరకు ఇక్కడే ఉంటానని జగ్గయ్యకి వార్నింగ్ ఇస్తాడు. దాంతో మన జగ్గయ్యకి కోపం వచ్చి నన్ను ఒక్క పూట బయటికి వదలరా నీ పని చెప్తాను అని చెప్పడంతో మన బచ్చన్ దానికి ఒప్పుకొని ఏం చేస్తావో చేసుకోమని చెప్పి మన ముత్యం జగ్గయ్యని బయటికి వెళ్ళడానికి ఆలోచిస్తాడు. దాంతో జగ్గయ్య ఇదే అవకాశం అని చెప్పి డైరెక్ట్ గా సీఎం దగ్గరికి వెళ్లి కూర్చొని ఆ బచ్చన్ ని వెంటనే రైడ్ ఆపి వెళ్ళిపోమని చెప్పమని ఆ సీఎం ని అడుగుతాడు. సీఎం బచ్చన్ తో మాట్లాడగా మేము సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అని, స్టేట్ గవర్నమెంట్ మాటలు మేము వినమని బచ్చన్ చాలా తేలిగ్గా సీఎం రిక్వెస్ట్ ని కొట్టిపాడేస్తాడు. దాంతో సీఎం కూడా ఏమీ చేయలేకపోతాడు. ఆ ముత్యం
జగ్గయ్య ఆ సీఎం ని బండబూతులు తిట్టి ఇక్కడ కాదు డైరెక్ట్ గా ఢిల్లీకే వెళ్లి చూసుకుంటానని చెప్పి ఫ్లైట్ ఎక్కి జగ్గయ్య ఢిల్లీ చేరుతాడు. తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి డైరెక్ట్ గా పిఎం తోని అపాయింట్మెంట్ తీసుకొని ఆ రైడ్ ఆపించమని పిఎం చేతే తన ఇంటికి ఫోన్ చేసి మన బచ్చన్ తో మాట్లాడిస్తాడు. వెంటనే ఈ రైడ్ ఆపమని పిఎం బచ్చన్ తో చెప్పగా మీరు చెప్తే ఖచ్చితంగా ఆపుతామని, కానీ మాకు రిటర్న్ స్టేట్మెంట్ కావాలని చెప్పి మన బచ్చన్ ఓ మెలిక పెడతాడు. దాంతో పిఎం కి ఈ ఐటీ ఆఫీసర్ చాలా తెలివైన వాడని అర్థమయ్యి మేము రిటర్న్ స్టేట్మెంట్ పంపిస్తామని మీరు ఇంటికి వెళ్ళొచ్చని జగ్గయ్యని అక్కడి నుంచి బలవంతంగా పంపించేస్తాడు. దాంతో ఆ రైడ్ అప్పటికప్పుడు ఆపలేమని జగ్గయ్యకి కూడా అర్థమైపోతుంది. ఈలోగా మన బచ్చన్ వేల కోట్ల ఆస్తిని, వేల కోట్ల డబ్బుని, ఇంకా కేజీల బంగారాన్ని సీజ్ చేసి డబ్బాల్లో నింపేసి ఉంటాడు. ఎంత ట్రై చేసినా రైడ్ ఆపలేక మన జగ్గయ్య ఇంటికి వస్తాడు. ఆ రోజు తన పెళ్లి రోజు అదే రోజు అవడంతో బచ్చన్ కూడా చాలా త్వరగా ఆ రైడ్ ముగించి ఆ డబ్బు నగల్ని వ్యాన్ లో వేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కి బయలుదేరుతూ ఉంటాడు. మరో పక్క పెళ్లి మండపంలో పెళ్లి కూతురు బచ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా బచ్చన్ ఇంకా రాకపోవడంతో కంగారు పడుతూ ఉంటారు. కానీ మన జగ్గయ్య రౌడీల్ని పంపించి తన బంగారు డబ్బుని స్వాధీనం చేసుకోవాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ క్రమంలో బచ్చన్ ఆ రౌడీలతో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఆ ఫైట్ లో బచ్చన్ కి చాలా కత్తిపోట్లు పడతాయి. అయినా సరే తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆ డబ్బు నగల్ని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కి చేరుస్తాడు. దాంతో రైడ్ అయిపోవడంతో ఆ గాయాలతోనే బచ్చన్ హాస్పిటల్ కి వెళ్లకుండా తన పెళ్లి జరగబోయే మండపానికి వెళ్ళిపోయి జిక్కి మెడలో తాళిగడతాడు. మన ముత్యం జగ్గయ్య చేసిన అవినీతి వల్ల జైల్లో చెప్పుకోడు తింటూ ఉంటాడు. ఇంతటితో ఈ స్టోరీ అయితే అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్రెషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.